బీజేపీ అవినీతికి అడ్డాలెక్క మారిపోతుందా? మొన్నటికి మొన్న మనం మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్ స్కామ్ గురించి మర్చిపోకముందే ఈసారి ఏకంగా సెంట్రల్ మినిస్టర్ ఒక స్కామ్ ఇన్వాల్వ్ అయ్యింది. అసలు స్టోరీ ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ నువ్వు కొన్ని రకాల పండ్లు పూలు కనుక పెంచినావు అనుకో, ఈ కమర్షియల్ హార్టికల్చర్ కనుక వేస్తే నీకు సుమారు ₹1 కోటి వరకు సబ్సిడీ ఇస్తుంది. సో ఈ స్కీమ్ కింద నాకు కూడా సబ్సిడీ డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి రాజస్థాన్ కింద ఒక బీజేపీ ఎంపీ 2018 లో గవర్నమెంట్ అప్లై చేసిండు. కానీ గవర్నమెంట్ ఇతని రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసింది. కానీ 2024 లో భగీరథ్ చౌదరి అనే ఇదే సేమ్ ఎంపీ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ అగ్రికల్చర్ గా ఎంపికయ్యాడు. అండ్ ఇంకేముంది, మినిస్టర్ తన చేతికి వచ్చింది కాబట్టి 2025 లో ఇతని సబ్సిడీ కోసం మళ్ళీ అప్లై చేసిండు. అండ్ ఈసారి ఇతనికి ₹99 లక్షల సబ్సిడీ కూడా వచ్చింది. ఇట్స్ అ క్లియర్ కేస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నట్టు. అండ్ మొన్న జరిగిన మధ్యప్రదేశ్ కేసు కూడా సేమ్ ఇంతే కదా. అక్కడ ఏముంది, అసలు మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిన్ ఒక సిటీని మేము తోప్ సిటీ లెక్క డెవలప్ చేస్తామని చెప్పేసి ఉజ్జయిన్ మాస్టర్ ప్లాన్ అని ఒకటి వేసారు. దీంట్లో భాగంగా అక్కడ పెద్ద పెద్ద హైవేలు ప్రాజెక్టులు వస్తాయని తెలిసిన ఈ సీఎం ఫ్యామిలీ అక్కడ సుమారు మోర్ దెన్ 100 acres ని ముందే కొనిపెట్టింది. సో దట్ తర్వాత దీని రేట్స్ పెరిగినప్పుడు వాళ్ళు వీటిని అమ్ముకొని కొన్ని వందల కోట్లు సంపాదిస్తారు అన్నట్టు. కానీ బీజేపీ క్లియర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2014 లో కాంగ్రెస్ ఓడిపోవడానికి మెయిన్ కారణం ఈ కరప్షన్. సో ఒకవేళ బీజేపీ కనుక కాంగ్రెస్ లెక్కనే ఇదే కరప్షన్ ఊబిలో కనుక మునిగిపోయిందనుకో, దాన్ని ఇంకెవ్వరు కాపాడలేరు అసలు.